యూట్యూబ్ దోస్తులు. సో మీకు ఎలా కొత్త ముచ్చట పెట్టుకొచ్చినా కదా ఏంటంటే ఎగ్ పఫ్ గురించి మీకు కథ చెప్పాలా. అదేంటంటే ఎగ్ పఫ్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఎగ్ పఫ్ గురించి నేనైతే చిన్నగా ఉన్నప్పుడైతే కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఎగ్ పఫ్ తినేదాన్ని. ఎప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా అప్పుడు తెచ్చుకొని తినేటోళ్ళం. అది ఎగ్ పఫ్ అనేది పిజ్జా బర్గర్ లెక్క అనమాట. ఇప్పుడు కాలంలో అయితే పిల్లలందరూ పిజ్జాలు బర్గర్లు తింటారు, కానీ అప్పుడు టేస్ట్ చాలా వేరే. అసలు ఎంత బాగుంటుండే అంటే రాగానే బేకరీకి వెళ్ళి ఎగ్ పఫ్ తినేటోళ్ళం నచ్చినప్పుడల్లా. అయితే అది చేసుడు కూడా చాలా సింపుల్ ప్రాసెస్. అయితే ఒక్కసారి వీడియోలో చూసేయండి. అది ఏంటంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని, గోధుమ పిండి ఉప్పు ఇంకా కొంచెం నూనె వేసుకొని మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టేసాలి ఒక 10 నిమిషాలు. ఇంకా తర్వాత ఒక బాండి తీసుకొని కొంచెం ఇది ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేపుకోవాలి. మంచిగా బంగారు రంగు వచ్చేదాకా వేపుకున్న తర్వాత దాంట్లో కారం ఉప్పు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా వేపుకొని తర్వాత కొద్దిగా నీళ్ళు చల్లుకొని ఉడకనివ్వాలి. అప్పుడు మంచిగా అవుతుంది కూర లెక్క. తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత మనము చపాతీకి పిండి ఏదైతే కలుపుకున్నామో అవి 4 ఉండల లెక్క చేసుకోవాలి. చేసుకున్నాక ఒక చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒక దాని మీద ఒకటి పెట్టుకొని మంచిగా దానిపైన నూనె లేకపోతే బటర్ గిట్ట పెట్టుకోవచ్చు. నేనైతే బటర్ అప్లై చేసిన, మీరైతే నూనె పెట్టుకోండి ఉంటే. ఆ తర్వాత 4 ముక్కల్లాగా ఇట్లా చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఏదైతే కూర వండుకున్నామో ఇంకా కూర పెట్టుకున్న తర్వాత మనం ఉడకబెట్టిన గుడ్లు పెట్టుకోవాలి సగం సగం. అప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మంచిగా వేడి నూనెలో మంచిగా పూరీలు ఎంచుకున్నట్టు మనం ఈ పఫ్లను ఎంచుకోవాలి. మస్తు అంటే మస్తు బాగుంటుంది. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేది. సో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.